తెలంగాణలో యూరియా కొరత అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు బీఆర్ఎస్ నాయకులు నిరసనకు దిగారు. మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సచివాలయం ముట్టడికి ప్రయత్నించారు. యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులకు మద్దతుగా సచివాలయం వైపు దూసుకెళ్లారు. దీంతో సచివాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తోంది. తెలంగాణలో యూరియా కొరతపై అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు బీఆర్ఎస్ నాయకులు నిరసనకు దిగారు. మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సచివాలయం ముట్టడికి యత్నించారు. యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులకు మద్దతుగా సచివాలయం వైపు దూసుకెళ్లారు. దీంతో సచివాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తోంది. తెలంగాణలో యూరియా కొరతపై అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిడి పెంచేందుకు బీఆర్ఎస్ నాయకులు నిరసనకు దిగారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ లో అందిస్తారు. రామ్ నరేష్. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ కొన్ని నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఏంటంటే యూరియా కొరత ఏదైతే ఉందో ఆ కొరతపై బీఆర్ఎస్ పార్టీ నిరసన దిగింది. అసెంబ్లీ